హలో అండి, నమస్తే అందరికీ. ఈ మన మొక్కల్లో ఇప్పుడు కలుపు బాగా వస్తుందండి వర్షాలకి. ఈ కలుపు మొక్కలు ఇప్పుడు తీసేసుకోకపోతే మొక్కలు మనం ఇచ్చే లిక్విడ్స్ తీసుకోలేవు. ఇప్పుడు మళ్ళీ వర్షాలకి మట్టి ఆరిపోద్ది. తొందరగా తీసేసి మనం తోపెట్టుకుంటే మట్టి తొందరగా ఆరుతూ ఉంటుంది. ఇలాగే ఉంచితే తొందరగా ఆరదండి. నెమ్మి ఎక్కిపోయేదను మొక్కలు కొంచెం ఇట్లా పండుబారినట్టు అవ్వటం, లోపలే ఏర్లు కుళ్ళిపోవటము, మొక్క పాడైద్దండి. ఇలాగా ఉంచితే ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే, ఇప్పుడు తవ్వుకొని ఇవన్నీ నేను ఆకు కోసుకుంటున్నా, పొన్నగంటాకు, కొంచెం పాలకూర కోసుకున్నా. అయితే ఇప్పుడు ఇది తవ్వామంటే శుభ్రంగా మట్టి తిరగబడుద్ది లోపలంతా. ఇదిగోండి, మొన్న వీడియోలో మీకు కిచెన్ వేస్ట్ పెట్టి చూపించాను కదా. ఇక్కడ ఇప్పుడు ఈ కిచెన్ వేస్ట్ని నేను ఆ రోజు పైన వదిలేసాను కదా, ఇదంతా ఇక్కడ తవ్వి తిరగేస్తే, తవ్వుతూ అక్కడ ఒక కుండీలో తవ్వాను. అది తవ్వుతా మళ్ళా చెప్దాము, కొంతమందికైనా తెలియదు కదా, ఇప్పుడు అంతే ఉంచుతారు. ఇది కూడా పైన పీకేస్తున్నా. ఈ మొక్కలకి గాలి ఆడాలండి ఇప్పుడు మట్టికి, అంతే ఉంచితే గట్టిగా అయిపోద్ది. నేనేమంటే ఇప్పుడు వర్షాలు పడి మట్టి బాగా తడిసి ఉంది, ఇప్పుడైతే బాగా తవ్వటానికి కూడా బాగుంటుంది అని చెప్పి ఇక ఈ పని పెట్టుకున్నా. మీకు కూడా చూపిద్దాము అని చెప్పి వీడియో చేస్తున్నా. చూడండి ఇట్లా ఉందో, బంకలాగా అయిపోద్ది. కొంచెం కదిలించాలి మట్టి, అప్పుడప్పుడు కుండీలు తవ్వుకోవాలండి. ఈ ఆకులు ఇవన్నీ ఇక్కడే తిరగబడితే 2-3 రోజులు ఇట్లాగా ఉంచితే ఆరిపోతాయి. వానపాములు చూడండి, ఇక మనం వేసిన కిచెన్ వేస్ట్ని వానపాములు తిని మనకి కంపోస్ట్ లాగా ఈ మట్టిని రెడీ చేస్తాయండి. నేను ఇంతకు ముందు కూడా అట్టనే వేసేదాన్ని, నేను చెప్పేదాన్ని కదా, కంపోస్ట్ రెడీ అవుతుందండి పైన. అయితే ఇప్పుడు నాకు చాలట్లేదు, మొక్కలు ఎక్కువైపోయి కిచెన్ వేస్ట్ చాలట్లేదు. అందుకని వచ్చినట్టు వేస్తున్నా. ఇప్పుడు మనకి ఇక కంపోస్ట్ లాగా తయారు చేసుకోవడానికి కూడా నాకు కుదరటం లేదండి. కిచెన్ వేస్ట్ కంపోస్ట్ని తయారు చేసుకోవటం కూడా ఫస్ట్లో చూపించాను ఒక వీడియో చేసి, ఇక ఇప్పుడు నాకు కుదరటంలా. ఎందుకంటే మొక్కలు ఎక్కువైపోయినాయి. ఏదో ఒక మొక్కకి నానబెట్టుకొని బకెట్లోకి 2-3 రోజులు పెట్టేది, అవన్నీ పిసికి పోయటము అట్లా చేస్తున్నా. ఈ ముదిరాకులు తీసేస్తున్నానండి, మళ్ళీ చిగుర్లు వస్తాయి. పండాకులు ముదిరాకులు తీసేసుకుంటే మొక్క కూడా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు మీరు కూడా మీ మొక్కలన్నీ ఇట్లా, నేను కూడా ఇక వర్షాలు పడుతున్నాయి కాబట్టి తవ్వి పెట్టుకుంటే మట్టి గుల్లబారుద్ది. ఇంకా వచ్చిన రోజు వచ్చినట్టు ఒక్కొక్క 2 చెట్లకో 3 చెట్లకో ఈ కిచెన్ వేస్ట్ పెడతా వచ్చాను అనుకోండి, ఇక మీ మొక్క మట్టి బాగుంటుంది. మొక్క కూడా పూలు కూడా బాగా వస్తాయి. పొద్దున పూలు కోసాను కానీ చాలా బాగా వచ్చినాయండి. 3 బుట్టలు అయినాయి ఈరోజు పూలు. అయితే ఇది 3 పూలు వచ్చినాయి. వీడియో తీయలా, ఎండబడి వచ్చాను పైకి, గబగబా మీకు చూపించలే. ఈ కిచెన్ వేస్ట్ ఇస్తున్నాం కదా, మొగ్గలు కూడా వస్తున్నాయి. ఇది చూడండి, ఇట్లా ఈ మిల్లీ బగ్ వచ్చినప్పుడు ఇట్లా తీసేసుకోవటం, అదే చనిపోద్ది అట్ట. చూడండి మీ మొక్కలు కూడా మట్టి ఎలా ఉందో చూసుకోండి. ఎందుకండి ఇది మొత్తం తవ్వి పెట్టానండి. చూడండి, వానపాములు ఇవ్వండి, కనిపిస్తుందా? ఎండగా ఉంది, నాకేం అర్థం కావట్లే.
ఇదిగండి. ఇక ఇప్పుడు ఈ వానపాములు ఈ కిచెన్ వేస్ట్ని తింటా మనకి కంపోస్ట్గా రెడీలు చేస్తాయి. ఓకే, శుభ్రంగా తవ్వాను. ఈ మొక్క చూద్దాం. ఇది తవ్వాలి, ఇది తవ్వాలి, అన్నీ తవ్వాలి. కోటి వాళ్ళు చేస్తూ ఉన్నా. ఇవి చూద్దాము. ఇక్కడ కొంచెం తవ్వాను ఇందాక, మీకు చూపిద్దామని చెప్పి మళ్ళీ వీడియో స్టార్ట్ చేసా. ఇదిగండి, ఈ మొక్క కూడా మొన్న కిచెన్ వేస్ట్ పెట్టాను కదా, చూడండి. ఆరెంజ్ కలర్ పూసిద్ది కదా, ఆ మొక్క అండి. ఇదంతా తవ్వి ఇదిగండి ఇది పాయలాకులాగా వస్తే ఇదిగో ఎంత అయిందో చూడండి. ఇలా ఉంటే మనం ఇచ్చిన లిక్విడ్స్ కూడా తీసుకోలేవు, ఈ మొక్కలు తీసుకుంటాయండి. ఇదిగో ఇది తవ్వాను ఇట్లా, ఇది తవ్వుతూ ఉన్నా. ఇది కూడా గట్టిగా అయిపోతుందండి. ఇప్పుడు మొన్న దీనికి కిచెన్ వేస్ట్ ఇచ్చాను, దీనికి ఇచ్చాను, ఇక్కడ ఇచ్చాను కదా, ఇవన్నీ తవ్వుతాను. ఇప్పుడు కిచెన్ వేస్ట్ పెట్టినవి మట్టి తవ్వుకుంటే పడుద్ది. మొన్న చెప్పా కదా మళ్ళీ తవ్వుతానులే అని, ఇప్పుడు తవ్వుతున్నా. ఈ వర్షాకాలము కొంచెం మట్టి లూజ్గానే ఉండాలండి. మొక్కలు అన్నీ తవ్వాలండి. ఇప్పుడు నాకైతే ప్రతి మొక్కని తవ్వుకుంటే తిరగబడి మట్టి లూజ్ అయ్యిద్ది, గట్టిగా అయిపోతుంది విడిగా. ఇప్పుడైతే వర్షాలు పడ్డప్పుడు ఇట్లా తవ్వు పెట్టుకుంటే మనకి మొక్కలు బాగుంటాయండి. తర్వాత మనం నీళ్లు పోసినప్పుడు తవ్వాలి అంటే అంత మెత్తదనం ఉండదు మట్టి. చూడండి వానపాములు కనిపిస్తుందా? ఇవ్వండి చిన్న చిన్న పిల్లలు. ఇవన్నీ మనకి ఇప్పుడు కంపోస్ట్ లాగా తయారు చేస్తాయండి కిచెన్ వేస్ట్ని. కదిలించాలి ప్రతి కుండీని. ఇప్పుడు మొదలు పెట్టుకోండి పనులు. ఎవరైనా చేయాలి అనుకుంటే మొక్కలు టబ్బుల్లో చూడండి, చూసుకొని ఇప్పుడు ఇవన్నీ ఇట్లా తిరగదవ్వుకుంటే మనం పొలం దున్నినట్టే కదండి. ఇప్పుడు ఇదంతా పొలమే కదా మనకి. చూడండి, ఈ మొక్క వేర్లకి కూడా బాగా ఆక్సిజన్ అందిద్ది ఇట్లా తవ్వు పెట్టుకుంటే. ఈ కింద ఉంది ఒక కొమ్మ తీసేసా, కిందది మళ్ళీ మట్టి కింద పడిపోద్ది. నేను పక్కకు లాక్కొని శుభ్రంగా తవ్వు పెట్టుకుంటే. ఇక్కడ కూడా వేసాను కదా కిచెన్ వేస్ట్, అదిగండి టమాటా మొక్కకి ఇచ్చాను కదా, ఇదిగండి. ఇదంతా కూడా తవ్వుకోవాలి. ఇట్లా మిల్లీ బాక్స్ ఏమన్నా ఉంటే చేతితో నలిపేసుకోవటం. గాయలు పోసుకుంటే మొక్క కూడా బాగుంటుందండి. పుష్కలంగా ఉన్నాయండి మన టబ్బుల్లో వానపాములు. చూసారా, ఎక్కడ పట్టినా ఈ కాయలు అన్నీ వేసాను కదా, తింటూ ఉంటాయండి. ఇంకా వాటికి కూడా ఒక విధంగా మనం ఫుడ్ పెట్టినట్టే. ఎందుకంటే అవి మన మొక్కలకి మన మట్టికి మంచి చేస్తున్నప్పుడు మనం కూడా వాటికి ఫుడ్ పెట్టాలి కదండి. తవ్వి చూపిస్తా. ఇదిగండి, ఇదంతా ఇప్పుడు మనకి కిచెన్ వేస్ట్ లెక్క. అరటిపండ్లు ఇప్పుడు ఈ పూతల మీద ఉన్నాయి కదండి, అరటిపండ్లు ఎక్కువ ఇచ్చాము. అన్ని రకాల కూరగాయలు పడ్డాయి. ఇలాంటివి అందినప్పుడు మొక్కకు కూడా మనం బలం ఇచ్చినట్టేనండి. చూడండి, ఇట్లా కప్పెడుతున్నాను మట్లో. ఇదండి, ఇదంతా మనం మొన్న ఇచ్చింది. ఆరిపోతుంది, కొంచెం పొడి పొడిగా అవుతుంది. ఇప్పుడు మనం తవ్వాం కాబట్టి ఇట్లాగా ఇక ఆరిద్ది, ఎండుతూ ఉంటుంది.
మనకి నిదానంగా మొక్కకి చూడండి ఎంత ఉందో కిచెన్ వేస్ట్ ఇక్కడ. ఇప్పుడు ఇదంతా నేను ఇట్లా మట్టి వేస్తుంటా, కొంచెం లైట్గా తవ్వాము, మట్టి కూడా గుల్లబారిపోయింది. ఇక ఈ మొక్కకి మనం ఇప్పట్లో ఏమి ఇవ్వని లేదండి, ప్రతిదీ అన్ని రకాల కూరగాయ పడ్డాయి. చూడండి ఇదండి, ఈ టబ్బులోది ఆ టబ్బులోది పొనగంటాకు కోసుకున్నానండి. ఇదండి ఇంత అయితే వచ్చింది. అక్కడ టబ్బులు మందార మొక్కలు పాలకూర చూపిస్తున్నాను కదా, అది కూడా కొద్ది కోసా. ఎండకు చూడండి వడబడిపోతుంది. ఇదండి 4 పచ్చిమిరపకాయలు 2 పండినాయి అని చెప్పి ఆ చెట్లో ఉంటే కోసాను. ఆ బంతి చెట్టు ఉన్న చెట్లో ఇంక ఇప్పుడు కూరకి మాకు ఇది ఇప్పుడు ఇదంతా మళ్ళీ పీకేస్తాను. ఇది తోవాలి. ఇప్పుడు ప్రతి మొక్కని టబ్బులో ఇప్పుడు తవ్వు పెట్టుకోవాలండి. ఇది చూడండి ఎంత గట్టిగా అయిపోతుందో. ఎందుకు అంటే నీళ్ళు లోపలే ఉండిపోతున్నాయి. ఇదిగోండి పైన ఇట్లా ఉండలు కట్టినట్టు వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మీకు అది గుర్తు అన్నమాట, తవ్వుకోవాలి అని. ఇట్లా నెమ్ముగా ఉన్నప్పుడేమో ఈ ఆకుకూరకి మంచిదండి మట్టి. నీళ్ళు ఎక్కువగా ఉంటే ఇది బాగా పెరుగుద్ది పొన్నగంటాకు. కానీ మన మొక్కలు మిగతా మొక్కలు పాడైపోతాయండి. చూస్తున్నారు కదా, ఇదైతే బాగా వస్తుంది ఏపుగా. ఇది ఇంక ఇట్లా తీసేస్తున్నా, మళ్ళీ వస్తూ ఉంటుంది. అడుగున వేరు ఉంటుంది కదా, ఆ వేరుకి వస్తుంది. ఇప్పుడు ఇది కూడా తవ్వి దీనికి మళ్ళీ 2 రోజులు ఆగి కిచెన్ వేస్ట్ వస్తే అది ఇస్తానండి. ఇది కూడా తవ్వి చూపిస్తా. ఇదిగండి ఈ మొక్క తవ్వాను, ఇది తవ్వాను, ఇది తవ్వాను, ఇవన్నీ తవ్వాను. ఇక్కడ ఇటు జరిపాను, ఈ 3 తవ్వాను. ఇంకా అవి ఉన్నాయి తవ్వాల్సినవి. ఇక్కడ చూడండి మల్లె చెట్లకి దగ్గరగా ఇంక ఇదంతా చిమ్ముకుంటా ఇది కూడా వాళ్ళు చేద్దాము. ఇది మల్లె మొక్క కూడా పూలు అయిపోయినాయండి పూయటము. ఇది అంతా దూసేద్దాం అనుకుంటున్నా, ఇట్లాగా ఇట్లా తీసేద్దాం అనుకుంటున్నా. ఇది ఇంక కొంచెం చిమ్ముకుంటా చేస్తున్నా. ఇక్కడ కూడా ఇప్పుడు చాలా పనులు చేస్తూ ఉన్నానండి. ఎన్ని పనులు చేశాను అవన్నీ తవ్వుకుంటా జరుపుకుంటా ఇదంతా కూడా ఊడ్చుకుంటే పక్క నుంచి ఊడ్చుకుంటా చేసుకుంటే నీట్గా ఉంటుంది అని ఆ అమ్మాయిని అడుగుతుంటే పని అమ్మాయిని రావటంలా. పని ఉందా అంటే కుదరటం లేదా అంటే అంటుంది. సరేలే ఇంకా ఏదో సామెత చెప్పినట్టు ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనుకుంటే మన పనులు ఆగిపోతున్నాయి. రోజు అట్టే అవుతుంది. వస్తుందిలే అని ఇప్పుడు 10 రోజుల నుంచి అడుగుతున్నా. మధ్యలో వర్షాలు పడ్డాయి. ఇంక ఇది చిన్నగా నేనే చేద్దాంలే, ఇంకా అమ్మాయితో పెట్టుకుంటే అవదలేని నేనే చేస్తున్నా. ఇది ఎత్తి చూపిస్తా. ఎందుకండి పూలు ఈ ఆకులు మెట్ల మీద ఊడ్చి దీంట్లో వేస్తున్నానండి. ఇది కూడా తవ్వాను, వేర్లు బయటపడ్డాయండి. ఇదిగండి వేర్లు అయితే నేను కొంచెం ఈ ఆకులు వేసేసి ఇట్లాగా లోపలికి. ఇదండి ఇక్కడ ఈ చిమ్మే మట్టి ఉంటుంది కదా, ఈ మట్టిని తీసుకొని దాని మీద వేస్తానండి. ఆకులు మట్టి అది కంపోస్ట్ లాగా కూడా అయిపోద్దండి. ఇప్పుడు నేను ఎండాకులు పూలు వేసా ఇందులో. ఇదంతా ఇటు ఊడ్చుకొని వస్తున్నా. ఇదిగో ఈ చెత్త అంతా దీంట్లో పడేస్తానండి. దీనిలో వర్షపు నీళ్ళు కూడా ఉన్నాయండి చూడండి. ఇది కొంచెం వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇలా ఉంది.
ఏం పర్వాలేదండి, దాని గురించి భయపడాల్సింది లేదు. ఇప్పుడు ఇదంతా తీసి ఈ చెత్త దీంట్లో పెట్టేస్తా. ఇదిగోండి, అన్ని కటింగులు చేశాను, కొన్ని కొమ్మలు. ఇది క్రిస్మస్ ట్రీ అంటారు కదా, దీన్ని కూడా కటింగ్ చేశా. ఈ పూల చెట్టు ఎండిపోతే ఇది పీకేసాను. ఇక్కడ ఇవన్నీ తవ్వానండి. ఇదండి, ఈ కుండీలు మొత్తం తవ్వి పెట్టాను. ఇవన్నీ ఇదిగో మళ్ళీ చెట్టు తవ్వా. ఇది తవ్వాలి, ఇది కటింగ్ చేశానండి. కింద అంతా ఎండిపోయినట్టు వచ్చింది కొమ్మలు. ఇంక ఇది బాగుంది, బాగున్న వరకు ఉంచి తవ్వి పెట్టాను. తవ్వాలి ఇప్పుడు. ఇది సన్నజాజులు కొమ్మ పడితే మట్టిలో పడితే పిలక వచ్చిందని దీన్ని పెట్టాను ఇందులో. ఇది బాగా మొన్న పూలు కూడా వచ్చింది, 3 పూలు 4 పూలు. ఇదిగండి మళ్ళీ మొదలవుతుంది. ఇది ఇట్లా కట్టి పక్కన పెట్టా. ఇక మళ్ళీ కొమ్మలు పెడితే బతికినాయి అని చెప్పానండి. చిగుర్లు వచ్చినాయి చూడండి. ఇవన్నీ ఇంకా తవ్వా. ఇది కూడా చిన్నగా ఇది తవ్వాను. ఇదిగో దీంట్లోది ఆ మొక్కలన్నీ పీకేసానండి. ఇది ఒక్కటి ఉంది. ఇది ఏంటి రుద్రజేడ ఏదో అంటారు కదా, భలే స్మెల్ వస్తుందండి ఆకు. ఇంకా ఈ కొమ్మలు ఇవ్వండి, పూలు పూసి అయిపోయినాయి విరజాజి కొమ్మలు. ఆ పూలు అయిపోయిన దగ్గర తుంచేస్తున్నా, అది మిగతా తుంచుతా. ఇప్పుడు మీకు చూపిద్దాంలేను. అంటే ఎంత పని చేశాను ఈరోజు మిద్దె తోటలో, ఎన్ని పనులు చేశాను అని చెప్పడానికి ఇప్పుడు ఇవన్నీ మీకు చూపిస్తున్నా. ఇంకా ఇది తవ్వాలి. ఇదిగో ఊడుస్తూ ఉన్నా. ఇంకా పని అండి, ఎంత పని ఉంటుంది. ఇదిగో అటు కూడా చిమ్ముదామని అటు వచ్చా. ఇవి కొంచెం ఇటు జరుపుదామా ఇట్లానే ఉంచుదామా అని అర్థం కావట్లేదు. గులాబీ కొమ్మలు మొక్కలు ఇటు మళ్ళీ సరిపోదే అని ఆలోచిస్తున్నా. ఇట్లా ఉంటేనే ఇటు వెళ్ళి దారి చేసుకొని నీళ్లు పోసుకోవడానికి బాగుంది అని అనిపిస్తుంది. చూస్తాను. ఇక ఈ పక్క ఇంతవరకు వైనం అయితే నాకు ఇక గులాబీ కొమ్మలు కూడా కొన్ని ఈ మొక్కలు తవ్వి పెట్టాను. కొన్ని ఇంకా తవ్వుతాను, కొంచెం చీకటి పడిన దాకా తవ్వుకుంటాను. ఈ సెక్షన్ వరకు ఈరోజు చేసుకుందాం అనుకుంటున్నానండి. ఇక మీకు మళ్ళీ పొద్దుపోకుద్దులే అని చెప్పి వీడియో కంప్లీట్ చేద్దామని చూపిస్తున్నా. ఇప్పుడు నేను ఏమేమి పనులు చేశాను అన్నీ తవ్వాను. మొన్న కిచెన్ వేస్ట్ పెట్టిన దానికి కూడా తవ్వి మళ్ళీ మట్టి కప్పెట్టాను. ఇట్లాగా ఇంకా గాలి పోసుకుంటాయి కొంచెం. ఇవన్నీ తవ్వా. ఈ పక్కకి ఇది ఒక్కటి తవ్వుకుంటే ఇంకా అటుకెళ్ళి అది తవ్వుకుంటా. ఓకే అండి. ఇప్పుడు కిచెన్ వేస్ట్ మొన్న ఇచ్చాను కదండి, చూపించాను కదా మీకు. మీరు మీ మొక్కలకు కూడా ఇట్లాగా ఏదన్నా గట్టిగా ఉంటే మట్టి తవ్వండి, తవ్వి పెట్టేస్తే బాగుంటుంది. ఇది కూడా తవ్వాలి, గట్టిగా అయిపోతుంది. మనకి అర్థమైద్దండి, చూస్తేనే అర్థమైపోద్ది. ఈ 2 మొక్కలు ఉన్నాయి కదా కిచెన్ వేస్ట్, మొన్న ఒకసారి ఇక్కడ తవ్వి మధ్యలో పెట్టా. ఈ మొక్క బాగా పూలు వచ్చింది. మొన్న 3 పూలు వస్తే మీకు పైన స్క్రీన్ మీద పెట్టాను. ఇవన్నీ మళ్ళీ 2 ఉన్నాయి, ఇక్కడ ఒక 2 ఉన్నాయి. ఓకే, అది తవ్వాలి అన్నీ అండి. ఇంకా ఒకటని కాదు, ఒక పక్క నుంచి చేసుకుంటా వస్తానండి, అన్నీ సర్దుకుంటా. ఇంకా నేనే చేయగల వరకు చేద్దాంలే, ఇంకా అమ్మాయి వచ్చిందాకా అంటే ఎట్లయింది అని చెప్పి ఇప్పుడు ఇదంతా చేస్తాను. మళ్ళీ రేపు ఇంకో వీడియోలో మీకు అంటే చూపిస్తానులే ఇట్లాగని. ఇదంతా ఇప్పుడు తీసి దీంట్లో పడేస్తాను. ఇంక ఇదే చీకుతూ ఉంటుంది, కంపోస్ట్ అవుతూ ఉంటుంది. కొద్ది రోజులకి మనకి రేపు పండగ వెళ్ళాక మళ్ళీ వర్షాలు ఉండవు కదండి, అప్పటికి నీరంతా దిగిపోయి మగ్గిపోయి మంచి కంపోస్ట్ అయ్యిద్ది. ప్రతిదీ నేను ప్రతి మొక్క పీకి ఇదిగండి ఇవి కూడా చిన్న టబ్లో చూపించా కదా, ఇవన్నీ తీసేస్తున్నా. ఇట్లా ప్రతిదీ కంపోస్ట్ అయిపోద్దండి మనకి. ఇది అయ్యొచ్చా వేయకూడదు అని ఏం లేదండి. ఇక ఎండిపోయిన పుల్లలు, కాకరతీగ ఒకటి
చిన్నగా ఉంటే అది తీసేసా. చాలా పని ఉంది, ఇక నేనే చేసుకుంటా చిన్నగా. ఎందుకంటే అమ్మాయి కోసం చూస్తుంటే రేపు వస్తాలే ఆంటీ, రేపు వస్తాలే ఆంటీ, 2 రోజులు పని ఉంది ఆంటీ అని చెబుతూ ఉంది. సరేలే అని ఇప్పుడు దాకా ఆగా. ఇంకా మనకి పనులు లేట్ అయిపోతే ఎట్లా? సరేనండి, అయితే నేను ఇట్లా శుభ్రం చేసుకుంటానండి. ఓకే అండి, బాయ్ అండి.